భయం ఏంటి సార్? చలి జ్వరం వస్తేను పేరున మీరు భయం అంటారు. ఇప్పుడు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. పేరున అని మొన్న ప్రెస్ మీట్ పెట్టి పేలాడు. ఏం పేలాడండి? జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేస్తారు, చంద్రబాబు నాయుడు గారు కక్ష కట్టారు, ఒక గంట సేపు ఎక్కువైనా ఆయన్ని జైల్లో పెట్టాలని చూస్తున్నారని చెప్పి ఇటువంటి చావు కవులు చెప్పుకుంటున్నారు ఆఖరికి వాళ్ళు. అంటే సార్ ఒకసారి మధ్యలో వస్తున్నాను. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నన్ను అరెస్ట్ చేయబోతున్నారని ఆయన కన్ఫామ్ అయిపోయి ఆయనకు అనిపించి అందుకేనా ఈ కామెంట్స్ అన్ని? ఏది మీరు అరెస్టులకు భయపడద్దు, మీ మీద కేసులు పెట్టించుకున్నా కానీ ఓకే, మీరు పోరాడండి, మీరు రండి అన్నట్టుగా. అంటే ఒకవేళ నేను అరెస్ట్ అయితే మీరు హడావిడి చేయండి అని చెప్పడమా? అంతే కదండి. నేను అరెస్ట్ అవుతున్నాను, నన్ను కొంచెం ప్రొటెక్ట్ చేయండి, నా కోసం రోడ్లు ఎక్కండి, అల్లరి చేయండి, రాష్ట్రంలో అశాంతి రేగొట్టండి, ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ అదుపులో లేకుండా చేయండి అనేదానికి సంకేతాలు సార్. దొంగలు చేసే పనులు సంకేతాలు ఈ విధంగానే ఉంటాయి సార్. గతం మనకు పల్లెటూరులో సామెత ఉంది, తాటి చెట్టు ఎందుకు ఎక్కావరంటే దూడ గడ్డి కోసం ఎక్కాను అన్నాడంట. అలా ఉంటాయి వీళ్ళ పనులు, వీళ్ళ మాటలు, వీళ్ళ చేష్టలను. కళ్ళు గీస్తారు సార్, కళ్ళు గీసినప్పుడు కొండలు తగిలిస్తారు, దాంట్లో కళ్ళు వస్తుంది. రాత్రుల్లో కళ్ళు కూడా దొంగిలించే దొంగలు ఉంటారు పల్లెటూరులో. ఆ కళ్ళు దొంగిలించడానికి ఎక్కాడు వాడు, పట్టుకున్నాడు, గీసేవాడు పట్టుకుని ఎందుకు ఎక్కావారంటే దూడకి గడ్డి కోయడానికి ఎక్కాను పైన అని చెప్పి అంటాడు. తాటి చెట్టు పైన గడ్డి ఉంటుందా? అలాగా మద్యం అమ్ముకున్న ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా మద్యం అమ్ముకున్నాడు. ప్రభుత్వమే మద్యం దుకాణాలు తెరిచింది, ఏపీలో ఎప్పుడు లేని విధంగా తెరిచి అమ్ముకుంది. అమ్ముకున్న తర్వాత సిగ్గుండాలి ఇంకా బుకాయించడానికి. వీళ్ళ అరెస్ట్ తప్పదని తెలుసుకుని ఏదో ప్రజల దగ్గర సానుభూతి పొందడానికి జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండాలి. ఇది కలికాలం, కలియుగం, భయపడకూడదు, తిరగబడాలి, పోట్లాడాలి, లూటీ చేయాలి, అలజడి రేగొట్టాలి, మంటలు రేగొట్టాలి, రాష్ట్రాన్ని అగ్నిగుండం చేయాలి. ఇవి మనకు తెలియని మాటలే సార్ ఇవన్నీ. రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక కరడు కట్టినటువంటి నేరస్తుడు రాజకీయాల్లోకి వస్తే, పార్టీ పెడితే ఇంతకంటే ఏం చేస్తాడు సార్? ఈ మహానాడు సందర్భంగా చెప్తున్నాను, మనకి తెలుగువాడి ఆత్మగౌరవం కాపాడడం కోసం రామారావు గారు పెట్టారు. ఈవేళ తెలుగు రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ముష్కరుడు చేతిలోంచి కాపాడుకోవడానికే తెలుగుదేశం పార్టీ ఈవేళ పాటుపడుతుంది. అందుకే కూటమి కట్టింది. కూటమి ద్వారా ఈవేళ రాష్ట్రాన్ని రక్షించుకుంది, రాష్ట్రాన్ని రక్షించుకుంది, రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతుంది, రాష్ట్రాన్ని బాగు చేస్తుంది. ఎందుకండి? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఇంకొక 50 ఏళ్ళు ఆయుష్ భగవంతుడు పోయాలి. లేకపోతే ఇటువంటి వ్యక్తి మళ్ళీ వచ్చి పార్టీ పెట్టకూడదు. ఈ పార్టీ ఎలాగ ఉండదు, ఖచ్చితంగా ఉండదు. నేను చెప్తున్నాను మీకు, ఈ పార్టీ ఉండదు, ఈ నాయకుడు ఉన్నాడు. ఈ నాయకుడికి ఆఖరికి జైలే అతనికి, ఆఖరికి జైల్లోనే అతనికి అన్ని జరుగుతాయి, అన్ని సంస్కారాలు జైల్లోనే జరుగుతాయి. ఇలా బయట మాత్రం జరగవు. బయట జరిగితే అది మన తప్పదేమే అవుతుంది, అది మన బలహీనత అవుతుంది, రాష్ట్రం చేసుకున్న పాపం అవుతుంది, నేరం అవుతుంది. చాలా పెద్ద బాధ్యత సార్. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కబంధ హస్తాల నుంచి రాష్ట్రాన్ని ఎన్టీఆర్ గారు బయటికి తీసుకొచ్చారు, విడిపించారు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక భయంకరమైనటువంటి రాక్షసుడు పరిపాలన నుండి రాష్ట్రాన్ని రక్షించుకుంది ఇవాళ కూటమి. మళ్ళీ ఆ పార్టీ బ్రతికి బట్టగట్టకుండా, తలెత్తకుండా, నోరు విప్పి మాట్లాడకుండా కాపలా కాయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది, ఇవాళ కూటమికి ఉంది. చెప్పలేము సార్. చాలా రకరకాల గొంతులు ఉన్నాయి ఆ పార్టీకి, రకరకాల కోతలు తెలుసు, రకరకాల కోతలు కోతారు వాళ్ళు, వేషాలు వేస్తారు. ఇటువంటి భయంకరమైనటువంటి శక్తిని ఎదగనిస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. తక్షణం ఇప్పుడు జైల్లో పెట్టడం ఖాయం. అతను ఆగస్టు 15 లోపల జైలుకు పోతాడు. జైలు నుంచి మాత్రం తిరిగి వచ్చే డేట్ మాత్రం లేదు. అంటే అక్కడేనా 15 ఆగస్టు? అన్ని అక్కడ. 15 ఆగస్టు ఏంటి సార్? సంక్రాంతి అక్కడే, ఉగాది అక్కడే, అన్ని అక్కడే. మీకు మళ్ళీ జనవరి అక్కడే, వచ్చే జనవరి అక్కడే, అన్ని అక్కడే. బయటికి వచ్చే ప్రశ్నే లేదు. ఈడీ కూడా వస్తుంది, ఈడీ కేసులు కూడా బయటకు వస్తాయి. ఏ గొప్పోడా సార్ ఈయన? జయలలిత కంటే గొప్పోడా? లల్లు ప్రసాద్ యాదవ్ కంటే గొప్పోడా? లేకపోతే ఢిల్లీ ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత ఆయన కంటే ఈయన పెద్ద పతివ్రత? అయిన నరాన్న అవినీతితో నిండిపోయినటువంటి ఒక చిచ్చి చీడ పురుగు సార్ ఇది. ఎవరు చేస్తాడు సార్ అంత అవినీతి? అంత అవినీత. ఒళ్ళు ఇల్లు భార్య కూడా అవినీతి పరురాలే, కుటుంబం అవినీతే.